సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్కే సర్వస్తుతులు. మనం ఆయనను స్తుతిస్తాము, ఆయన సహాయాన్ని కోరతాము మరియు ఆయన క్షమాపణను వేడుకుంటాము. మన ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబం, వారి సహచరులు మరియు తీర్పు దినం వరకు వారి మార్గదర్శకత్వాన్ని అనుసరించే వారందరిపై శాంతి మరియు ఆశీస్సులు ఉండుగాక. ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మన సిరీస్ సూరాల అర్థం తెలుసుకుందాం కి మీకు మళ్లీ స్వాగతం. ఇక్కడ మనం ఖురాన్ యొక్క అర్థాలను సరళమైన భాషలో వివరిస్తాము, తద్వారా మనలో ప్రతి ఒక్కరూ అల్లాహ్ మాటలతో నిజంగా మమేకం కాగలరు. ఈ రోజు మనం ఒక చిన్న కానీ నమ్మశక్యం కానీ శక్తివంతమైన సూరా అల్-హుమజాను పరిశీలిస్తున్నాము. ఇది కేవలం 9 ఆయత్లు మాత్రమే, కాని ఇది ఖురాన్లో అత్యంత కఠినమైన హెచ్చరికలలో ఒకదానిని ఇస్తుంది. ఈ సూరా చాలా మంది ప్రజలు ఇకపై తీవ్రమైనవిగా పరిగణించని పాపాల గురించి మాట్లాడుతుంది. అవి వెనుక మాట్లాడటం, గోసిపింగ్, ఇతరులను ఎగతాళి చేయడం మరియు సంపదపై వ్యామోహం పెంచుకోవడం. ఈ రోజు ఇవి రోజువారీ అలవాట్లుగా మారిపోయాయి. ప్రజలు ఒకే ఒక్క కామెంట్తో ఒకరి ప్రతిష్టను నాశనం చేస్తున్నారు. బట్టలు, చర్మం రంగు, యాస లేదా ఆర్థిక స్థితిని బట్టి ఒకరిని చూసి నవ్వుతున్నారు. సోషల్ మీడియా ఇతరులను ఎగతాళి చేయడాన్ని మునుపటి కంటే చాలా సులభతరం చేసింది. అల్లాహ్ ఈ సూరాను ఒక హెచ్చరికగా అవతరింపజేశాడు, కేవలం మక్కా ప్రజల కోసమే కాదు, తీర్పు దినం వరకు వచ్చే ప్రతి తరం కోసం. సూరా అల్-హుమజా అనేది ఒక మక్కీ సూరా, అంటే ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తత్వ మిషన్ యొక్క ప్రారంభ సంవత్సరాల్లో మక్కాలో అవతరించింది. ఆ సమయంలో ముస్లింలు ఒక చిన్న మైనారిటీగా ఉండేవారు మరియు మక్కాలోని సంపన్న వర్గాల చేతిలో మొత్తం అధికారం ఉండేది. ఇబ్న్ కసీర్ వంటి ఖురాన్ వ్యాఖ్యాతల ముఫస్సిరీన్ ప్రకారం ఈ సూరా ఖురైష్లోని అహంకారులైన సంపన్న నాయకుల ప్రవర్తనను ఉద్దేశించి మాట్లాడుతుంది. వీరు తమ సంపదను మరియు హోదాను ఒక ఆయుధంగా ఉపయోగించుకునేవారు. వారు సభలలో కూర్చుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు పేద ముస్లింలను ఎగతాళి చేసేవారు. వారి వెనుక వారి గురించి చెడుగా మాట్లాడేవారు మరియు తమ సంపద తమను ఎవరూ తాకలేనంత గొప్పవారిగా చేసిందని, చివరికి ఈ లోకంలో తమకు అమరత్వాన్ని లేదా శాశ్వతత్వాన్ని ఇస్తుందని నమ్ముతూ తమ సంపదను పదే పదే లెక్కించుకునేవారు. కొన్ని సాంప్రదాయ కథనాలు ఈ సూరా అవతరించిన నిర్దిష్ట సందర్భాన్ని ఉమయ్య ఇబ్న్ ఖలఫ్ లేదా అలఖ్నస్ ఇబ్న్ షురైక్ వంటి వ్యక్తులతో ముడిపెడతాయి. వీరు ప్రజలను, ముఖ్యంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు వారి అనుచరులను వారి ముఖం ముందే మరియు వారి వెనుక నిందించడం మరియు కించపరచడం అలవాటుగా చేసుకున్నారు. ఇది నిర్దిష్టంగా ఎవరి గురించి అవతరించింది అనే విషయంలో పండితుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఇది ఎందుకు అవతరించింది అనే విషయంలో వారు విస్తృతంగా ఏకీభవిస్తున్నారు. మక్కాలోని ఉన్నత వర్గాలలో సాధారణంగా ఉన్న ఒక నిర్దిష్ట రకమైన అహంకారపూరిత, సంపద వ్యామోహంతో కూడిన ఎగతాళి ప్రవర్తనను ఖండించడానికి, మరియు ఇది విచారకరంగా ఈ రోజు కూడా ప్రతిచోటా ప్రజలలో సాధారణంగా కనిపిస్తుంది. ఆయత్లను అర్థం చేసుకోవడం. ఆయత్ 1. వైలుల్లికుల్లి హుమజతిల్లుమజ. అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు. అల్లాహ్ ఈ సూరాను ప్రత్యక్ష హెచ్చరికతో ప్రారంభిస్తున్నాడు. వైల్, దీనిని తరచుగా శాపం లేదా నాశనం అని అనువదిస్తారు. ఇది 2 రకాల వ్యక్తులను ఉద్దేశించింది. హుమజా, ముఖం ముందే సైగలతో, వ్యంగ్యంతో లేదా అవహేళనతో ఇతరులను ఎగతాళి చేసే మరియు అవమానించే వ్యక్తి, మరియు లుమజా, వ్యక్తుల వెనుక వారి గురించి చెడుగా మాట్లాడే మరియు నిందించే వ్యక్తి. అల్లాహ్ బహిరంగ ఎగతాళిని మరియు వెనుక మాట్లాడే చాడీలను ఒకే రకమైన పాపంగా పేర్కొంటున్నాడు. రోజువారీ జీవితంలో దీని ప్రాముఖ్యత: ఒకరి రూపాన్ని ఎగతాళి చేయడం, వారి వాయిస్ని అనుకరించడం, గ్రూప్ చాట్లో వారి తప్పులను చూసి నవ్వడం లేదా సహోద్యోగి గది నుండి బయటకు వెళ్లిన వెంటనే వారి గురించి గాసిప్ చేయడం ఎంత సాధారణంగా మారిపోయిందో ఆలోచించండి. ఈ ఆయత్ మనకు చెబుతోంది, సమాజం దీనిని కేవలం సరదా అని భావించినప్పటికీ, అల్లాహ్ దృష్టిలో ఇవి 2 తీవ్రమైన పాపాలు. ఆయత్ 2 మరియు 3. అల్లజీ జమా మాలవ్వ అద్దద యహ్సబు అన్న మాలహు అఖ్లద. ఎవడైతే ధనాన్ని కూడబెట్టి మాటిమాటికి దాన్ని లెక్కబెడుతూ ఉంటాడో, తన ధనం తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడు.
ఈ 2 ఆయట్లు ఆ ఎగతాళి వెనుక ఉన్న మానసిక స్థితిని వివరిస్తాయి. ఆ వ్యక్తి తన సమయాన్ని సంపదను సేకరించడం మరియు దానిని నిరంతరం లెక్కించడం, తనిఖీ చేయడం, చూసి మురిసిపోవడంలో గడుపుతాడు. మరియు వారి హృదయంలో ఈ సంపద తమను ఎప్పటికీ కాపాడుతుందని నమ్ముతారు. అది తమను మరణం, జవాబుదారీతనం లేదా కష్టాల నుండి రక్షిస్తుందని భావిస్తారు. రోజువారీ జీవితంలో దీని ప్రాముఖ్యత. ఇది తన బ్యాంక్ బ్యాలెన్స్, తన ఆస్తులు, తన వస్తువులపై వ్యామోహం పెంచుకున్న ఒక వ్యక్తిని వివరిస్తోంది. అవసరం కోసం కాకుండా, గర్వం కోసం తన నికర విలువను చూసుకునే మానసిక స్థితి ఇది. నా దగ్గర డబ్బు ఉన్నంత కాలం నన్ను ఏదీ తాకలేదు అని చెప్పే ఆలోచనా విధానం ఇది. ఈ ఆలోచన ఒక భ్రమ అని అల్లాహ్ మనకు చెబుతున్నాడు. సంపద అమరత్వాన్ని కొనలేదు, మరియు అది ఖచ్చితంగా తీర్పు దినాన ఎటువంటి మినహాయింపును ఇవ్వదు. ఆయత్ 4. కల్లా లయుంబజన్న ఫిల్హుతమా. ఎంత మాత్రం కాదు. అతడు తప్పకుండా అణగద్రొక్కబడే నరకాగ్నిలో వేయబడతాడు. అల్లాహ్ తీవ్రంగా సమాధానమిచ్చాడు. కల్లా అంటే కాదు, ఖచ్చితంగా కాదు. తన సంపద తనను రక్షిస్తుందని ఆ వ్యక్తి ఊహించుకున్నదంతా అబద్ధం. బానికి బదులుగా వారు ఎటువంటి గౌరవం లేకుండా, హింసాత్మకంగా, అల్హుతమా అని పిలవబడే దానిలోకి విసిరివేయబడతారు. రోజువారీ జీవితంలో దీని ప్రాముఖ్యత. ఇది ఒక మేల్కొలుపు పిలుపు. ఎంత డబ్బు, హోదా లేదా ఫాలోవర్స్ ఉన్నా ఎవరినీ జవాబుదారీతనం నుండి రక్షించలేరు. సంపద ప్రజలకు ఇచ్చే తప్పుడు భద్రతాభావం ఇక్కడ ఒక భ్రమగా నిరూపించబడింది. ఆయత్ 5. వమా అదరాక మల్హుతమా. అణగద్రొక్కబడే నరకాగ్ని అంటే ఏమిటో నీకు తెలుసా? ఇది ఆ స్థలం ఎంత భయంకరమైనదో నొక్కి చెప్పడానికి మరియు ఉత్కంఠను పెంచడానికి అల్లాహ్ ఉపయోగించే ఒక ప్రశ్న. అది సాధారణ మానవ అవగాహనకు అతీతమైనంత భయంకరమైనది. ఇది ఎంత తీవ్రమైనదో మీకు కనీసం ఊహ కూడా లేదు అని చెప్పడానికి అల్లాహ్ ఉపయోగించిన విధానం ఇది. రోజువారీ జీవితంలో దీని ప్రాముఖ్యత. అల్లాహ్ దానిని వివరించే ముందు, అది ఏమిటో మీకు తెలుసా అని అడగడానికి ఆగినప్పుడు, అది మనం చాలా నిశితంగా గమనించాలి అనేదానికి సంకేతం. ఇది ఏదో చిన్న శిక్ష కాదు. ఇది ప్రత్యేకంగా ఈ ప్రవర్తన కలిగిన వారి కోసం కేటాయించబడిన అత్యంత తీవ్రమైన శిక్ష. ఆయత్ 6. నారుల్లాహిల్ మూఖద. అల్లాహ్ తీవ్రంగా ప్రజ్వలింపజేసిన అగ్ని. అల్హుతమా అంటే ఏమిటో ఇప్పుడు స్పష్టమైంది. అది ఒక అగ్ని, కానీ సాధారణ అగ్ని కాదు. ఇది ఈ లోకంలోని ఏ అగ్నికి భిన్నంగా, నిరంతరం మండుతూ మరియు తీవ్రతరం చేయబడిన అల్లాహ్ యొక్క అగ్నిగా వర్ణించబడింది. రోజువారీ జీవితంలో దీని ప్రాముఖ్యత. ఈ పాపాలకు లభించే శిక్ష కేవలం సంకేతాత్మకమైనది లేదా అతిశయోక్తి కాదు అని ఇది మనకు గుర్తుచేస్తుంది. అది నిజమైనది, మరియు అది నేరుగా అల్లాహ్ యొక్క శక్తితో ముడిపడి ఉన్నట్లు వర్ణించబడింది. ఇది మనం ఊహించగలిగే లేదా లౌకిక అగ్నితో పోల్చగలిగే దానికి చాలా అతీతమైనది. ఆయత్ 7. అల్లతీ తత్తల్యు అలలఫిద. అది గుండెల దాకా చేరుకుంటుంది. చర్మాన్ని కాల్చే సాధారణ అగ్నిలా కాకుండా, ఈ అగ్ని నేరుగా హృదయం వరకు చేరుకుంటుందని వర్ణించబడింది. చాలామంది పండితులు దీనిని ఈ విధంగా వివరిస్తున్నారు. అహంకారం, అసూయ మరియు ఇతరులను కించపరచాలనే కోరికలకు నిలయమైన ఆ హృదయమే శిక్షించబడుతోంది మరియు దహించబడుతోంది అనేదానికి ఇది ఒక సంకేతం. రోజువారీ జీవితంలో దీని ప్రాముఖ్యత. వెనుక మాట్లాడటం మరియు ఎగతాళి చేయడం అనేవి నాలుక ద్వారా జరిగే పాపాలు కాకముందే హృదయానికి సంబంధించిన పాపాలు. గర్వం, అసూయ మరియు ఇతరుల కంటే గొప్పగా భావించాలనే కోరిక హృదయంలోనే మొదలవుతాయి. పాపం ఎక్కడైతే ప్రారంభమైందో, శిక్ష కూడా నిర్దిష్టంగా ఆ హృదయాన్నే లక్ష్యంగా చేసుకోవడం సమంజసమే కదా. ఆయత్ 8 మరియు 9. ఇన్నహా అలైహిం ముసద. ఫీ అమదిం ముమద్దద. నిశ్చయంగా అది వారి మీద క్రమ్ముకొంటుంది. పొడుగాటి, అగ్ని స్తంభాల వలె. ఈ చివరి 2 ఆయత్లు ఈ శిక్ష యొక్క శాశ్వతత్వాన్ని మరియు నిరాశను వివరిస్తాయి. ఆ అగ్ని వారిపై మూసివేయబడుతుంది లేదా సీల్ చేయబడుతుంది. అక్కడ నుండి తప్పించుకోవడానికి ఎటువంటి మార్గం లేదు, నిష్క్రమణ లేదు. మరియు వారు ఎత్తైన స్తంభాల మధ్య బంధించబడతారు. బహుశా వారిని బంధించే స్తంభాలను లేదా వారి చుట్టూ ఎత్తుగా లేచే మంటల స్తంభాలను ఇది సూచిస్తుంది. ఇది వారిని శాశ్వతంగా లోపలే బంధిస్తుంది.
రోజువారీ జీవితంలో దీని ప్రాముఖ్యత. ఇది ఈ సూరాలో అత్యంత భయానకమైన భాగం. ఎటువంటి ఉపశమనం లేదు, తాత్కాలిక శిక్ష లేదు, బయటపడే మార్గం లేదు. ఈ లోకంలో మనం వెనుక మాట్లాడటాన్ని మరియు ఎగతాళి చేయడాన్ని కేవలం మాటలే కదా లేదా కేవలం సరదాకే కదా అని ఎంత తేలికగా తీసుకుంటామో దానికి ఇది పూర్తిగా భిన్నమైనది. కానీ వాస్తవానికి ఇక్కడ వివరించబడిన పరిణామం పూర్తిగా బంధించబడటం మరియు తప్పించుకోవడానికి సున్నా అవకాశం ఉండటం. ఇవి ఎందుకు పెద్ద పాపాలుగా పరిగణించబడతాయి? వెనుక మాట్లాడటం, గీబత్ ఇస్లాంలో చాడీలు చెప్పడం లేదా వెనుక మాట్లాడటం అనేది ఏదో ఒక చిన్న సామాజిక అలవాటు కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీసులో దీనిని తన చనిపోయిన సోదరుని మాంసం తినడం అంత అసహ్యకరమైనదిగా వర్ణించారు. వెనుక మాట్లాడటం అనేది నమ్మకాన్ని నాశనం చేస్తుంది, అవతలి వ్యక్తిపై దాడి జరుగుతోందని వారికి తెలియకుండానే హాని కలిగిస్తుంది మరియు ప్రజల మధ్య బంధాలను బలహీనపరుస్తుంది. ఇతరులను ఎగతాళి చేయడం అనేది ఒక మనిషిని అవమానిస్తుంది మరియు ప్రతి మనిషికి అల్లాహ్ ఇచ్చిన గౌరవం ఉంటుంది. ఖురాన్ సూరా అల్-హుజురాత్ ఆయత్ 11లో ప్రజలు ఇతరులను అవహేళన చేయకూడదని చెబుతోంది. బహుశా వారు వీరికంటే ఉత్తములు కావచ్చు. ఎగతాళి చేయడం అనేది నిజానికి అహంకారపూరిత చర్య. అల్లాహ్ దృష్టిలో మిమ్మల్ని ఇతరులకన్నా గొప్పవారిగా భావించుకోవడం, అది తీర్పు చెప్పడానికి మీ స్థానం కాదు. సంపదపై వ్యామోహం పెంచుకోవడం. ఇస్లాంలో సంపద సంపాదించడాన్ని తప్పుగా చెప్పలేదు. సంపాదించడం, దాచుకోవడం మరియు సంపదను ఆస్వాదించడం కూడా అనుమతించబడింది. ఇక్కడ ఖండించబడినది ఏమిటంటే ఆ వ్యామోహం, దానిని కూడబెట్టడం, గర్వం కోసం లెక్కించడం, అది తమకు శాశ్వతత్వాన్ని లేదా రక్షణను ఇస్తుందని నమ్మడం మరియు దానిని ఇతరులకు సహాయం చేయడానికి జకాత్ మరియు దానం ద్వారా ఉపయోగించకుండా ఇతరుల కంటే గొప్పగా భావించుకోవడానికి ఉపయోగించడం. ఈ సూరా ఈ రోజు ఎందుకు ముఖ్యం? మనం ఎలాంటి కాలంలో జీవిస్తున్నామంటే గాసిప్స్, గ్రూప్ చాట్లు, ఫార్వార్డ్ చేసిన వాయిస్ నోట్స్ మరియు కామెంట్ సెక్షన్ల ద్వారా తక్షణమే వ్యాపిస్తాయి. ఎగతాళి చేయడం ఒక వినోదంగా మారిపోయింది. రియాక్షన్ వీడియోలు, రోస్టింగ్, ఇతరులను కించపరుస్తూ చేసే మీమ్స్. సంపదపై వ్యామోహం మహిమపరచబడుతోంది. ఆన్లైన్లో విలాసవంతమైన జీవనశైలిని, ఫాలోవర్స్ సంఖ్యను మరియు ఆస్తులను ప్రదర్శించడం ఒక గౌరవ చిహ్నంగా మారిపోయింది. ఇవి ఇకపై అప్పుడప్పుడు జరిగే పొరపాట్లు కావు. చాలామందికి ఇవి రోజువారీ అలవాట్లుగా మారిపోయాయి. అందరూ చేసేదే కదా అని ఎలాంటి ఆలోచన లేకుండా చేసేస్తున్నారు. సూరా అల్-హుమజా సరిగ్గా ఈ సాధారణీకరణను అడ్డుకోవడానికి ఉంది. ఇది మనకు స్పష్టంగా చెబుతోంది, ఈ ప్రవర్తనకు పరిణామాలు ఉంటాయి మరియు అల్లాహ్ దీనిని ఎంత తీవ్రంగా పరిగణిస్తాడంటే మరేదానికి లేని ఒక ప్రత్యేకమైన శిక్షను వివరంగా వర్ణించాడు. కాబట్టి తదుపరిసారి మనం అక్కడ లేని ఒక వ్యక్తి గురించి చెడుగా మాట్లాడబోతున్నప్పుడు లేదా కాసేపు నవ్వుకోవడం కోసం ఒకరిని ఎగతాళి చేసే కామెంట్ను షేర్ చేయబోతున్నప్పుడు లేదా మనకున్న సంపదను చూసి ఇతరులకన్నా గొప్పవారమని భావించినప్పుడు సూరా అల్-హుమజాను గుర్తుచేసుకుందాం. 9 చిన్న ఆయత్లు, కానీ మన మాట తీరును, మనం ప్రజలతో ప్రవర్తించే విధానాన్ని మరియు మనకున్న వస్తువులను చూసే కోణాన్ని మార్చడానికి సరిపోయేంత బరువైన హెచ్చరిక ఇది. అల్లాహ్ మన హృదయాలను అహంకారం నుండి శుద్ధి చేయుగాక. ఆయన మన నాలుకలను వెనుక మాట్లాడటం మరియు ఎగతాళి చేయడం నుండి రక్షించుగాక. ఇతరులను కించపరిచే వారిగా కాకుండా వారిని ప్రోత్సహించే వారిగా మనలను చేయుగాక. మరియు ఆయన మనకు నిష్కపటమైన హృదయాలను, సత్యమైన మాటలను మరియు మంచి పనులకు మార్గమయ్యే సంపదను ప్రసాదించుగాక. ఆమీన్. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు చాలా ధన్యవాదాలు. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.